వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధురా 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. కేసీఆర్ జమానాలో సస్యశ్యామలమైన తెలంగాణ ఇప్పుడు దుర్భిక్షం అంచున వేలాడుతోంది. ఒకప్పుడు 100 అడుగులకే పడ్డ నీళ్లు ఇప్పుడు 1000 అడుగుల్లో కూడా గంగమ్మ జాడలేదు. నీళ్లతో కలకలలాడిన చెరువులు వట్టిపోయాయి. వాగులు వంకలు ఎండిపోయాయి. పొలాలు నెర్రెలువారాయి. బిందెలతో వరినాట్లను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జగిత్యాలతో పాటు భూపాలపల్లి జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులొచ్చాయి. అటు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతాంగానికి చుక్కలు కనబడుతున్నాయి. 10 ఏళ్ల గులాబీ పాలనలో ఒక్కనాడు రోడ్డెక్కని అన్నదాత యూరియా కోసం మళ్లీ క్యూలు కడుతున్నారు. క్యూలైన్లలో చెప్పులు బస్తాలు ఉంచి నీడపట్టున సేద తీరుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సిఐటియు నిరసనకు దిగింది. 15 రోజులైనా బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిన వారు లేరంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఇక రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియాలో భూమి మరోసారి కంపించింది. సునామీ హెచ్చరికలేవీ లేకున్నా స్థానిక ప్రజల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. ఇన్ని అంశాలతో కూడిన టాప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. పంటలకు బిందెలతో నీళ్లు, రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 న్యూస్. మానుకోట రైతాంగానికి మనోవ్యధ, అంతులేని యూరియా కథ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 న్యూస్. 15 రోజులైంది పట్టింపు లేదా, సిగాజీ బాధిత కుటుంబాల నిరసన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్. ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. దాంతో రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్. పంటలకు బిందెలతో నీళ్లు, దాంట్లో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2. మానుకోట రైతాంగానికి మనోవ్యధ, అంతులేని యూరియా కథ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3. 15 రోజులైంది పట్టింపు లేదా, సిగాచి బాధిత కుటుంబాల నిరసన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4. ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. దాంతో రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రత నమోదైంది.